అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ప్రతిరోజు నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. శివుడు ఎంతటి బోళాశంకరుడు. భక్తులు చూపించే చిన్న భక్తికే ఆయన ఎంత పరవశించిపోతాడు. అదేవిధంగా శివుడు మనుషులకే కాదు, దేవతలకు కూడా ఆయనే దిక్కు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక కథ చెప్తా. ఆ కథ ఏంటి అంటే, పూర్వం దూర్వాస మహాముని అనే ముని శాపం వల్ల దేవతలందరూ వారి యొక్క శక్తులను కోల్పోతారు. అయితే వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పే సలహా ఏంటంటే, సముద్ర మదనం చేస్తే అమృతం పుడుతుంది, అమృతం తాగితే మళ్ళీ మీ శక్తులు మీకు యథావిధిగా వచ్చేస్తాయని చెప్పి శ్రీ మహావిష్ణువు సలహా మేరకు సముద్ర మదనాన్ని మొదలు పెడతారు. అంటే సముద్రాన్ని చిలికితే పుడుతుంది అనమాట. ఈ సముద్ర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంలా వాడుకుంటారు. అదేవిధంగా వాసుకి అనే పాముని తాడులా వాడుకుంటారు. దీనికి ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు పట్టి చిలుకుతుంటారు. వీళ్ళు చేస్తుంది అమృతం కోసమే, కానీ అమృతం కంటే ముందు చాలా వస్తాయి. అందులో ఒకటి భయంకరమైన ఆలాహలం. అది చాలా కాలకోట విషయం, ఇంకే దాని గురించి వర్ణించలేం. దాని దాటికి అది బయటకు వచ్చిన దాటికి చిన్న చిన్న జీవులు, అదేవిధంగా మనుషులు అందరూ, సమస్త జీవులు, చెట్లు, వృక్షాలు మాడి మస్సైపోతుంటాయి, దాని వేడికి నాశనం అయిపోతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి అందరూ శివుని వైపు చూస్తారు. ఇక శివుడే దిక్కు. కైలాసానికి వెళ్ళిపోతారు. కైలాసానికి వెళ్ళి శివయ్యకి చెప్పగానే అందరు మరో వినగానే ఆయన రెండో తాటి లేదు, ఇంక వేరే ఆలోచన లేకుండా ఆ విషయాన్ని దోషుల్లోకి తీసుకొని ఒక్క గుట్టకలో మింగేస్తాడు. అది మింగితే కడుపులోకి వెళ్తే ఆయనలోనే ఉన్న లోకాలు, సమస్త భువనాలు నాశనం అయిపోతాయని చెప్పేసి పార్వతీదేవి గొంతు మీద చేసి ఆపుద్ది. పార్వతీదేవి పాతివత్య మహిమ వల్ల ఆమె స్పర్శ తగలగానే విషం అక్కడే ఆగిపోద్ది. అక్కడ శివునికి కంఠం నీలంగా మారిపోద్ది. అందుకే అప్పటి నుంచి శివుణ్ణి నీలకంఠుడు, గరులకంఠుడు అంటాడు. ఆయనకి అలాంటి మంచి పేర్లు వచ్చినాయి. అయితే ఆయన త్యాగ ఫలితమేననుకోండి. అలా భక్తులు మనం ఆయన్ని నీలకంఠధర అని కొలుచుకుంటాం. అయితే దేవతలకు కూడా ఆయనే దిక్కు. అదేవిధంగా మనుషులకు కూడా ఆయనే, సమస్త జీవరాశికి, సమస్త ప్రాణికి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పార్వతీదేవి స్పర్శ వల్ల విషం గొంతులోనే ఆగింది. ఆ విషం కడుపులోకి వెళ్తే నాశనం అయ్యేది ఏంటి, సమస్త భువనాలు, భూమి కూడా. సో ఆయనలో, మనందరం ఆయనలోనే ఉన్నాం. అందుకనే ఒక పాట మన తనకల్బర్ణి గారు పాడతారు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. అంతే, ఇక అందరిలో ఉంది శివుడే, మనం ఉంది శివుడిలోనే. అయితే మనకి ఏ ఆపద వచ్చినా సరే, ఒక పువ్వు లేదా ఒక బిల్వపత్రం లేదా ఒక చెంబు నీళ్లతో ఆయన అభిషేకం చేస్తే చాలా సులువుగా, ఇక ఆయన ఎంత చిన్న పిల్లోడు అయిపోతాడు, పరవశించిపోతాడు, వచ్చేస్తాడు. ఆయన రాక్షసులకే, ఇక రాక్షసుడు అంటే ఏంటి, మనం ఏమంటాం రాక్షసుడు అంటాం, అలాంటి రాక్షసులకే ఆయన వరాలు ఇచ్చేస్తాడు ప్రత్యక్షం అయిపోయి. అంతటి గొప్ప కరుణామూర్తి ఆయన. ఆయన్ని ఎంత సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే చాలా సులువు. చక్కగా భక్తిగా స్వామి అంతే, ఒక చెంబు నీళ్ళు, ఒక చిన్ని పుష్పం, మనసారా నిండు మనసుతో, నువ్వు స్వచ్ఛమైన మనసుతో అడిగితే చాలు. నీ మనసు స్వచ్ఛంగా ఉంటే అది ఆయనకి కైలాసం. ఇక అంతే, అందులోంచి కదలడు. నా ప్రతి వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సర్వజన సుఖినో భవంతు.